గోడ మీద గొలక మొడ్డవి దొరక అని చెప్పి మన నవీన్ పోలిశెట్టి అయితే చెప్తుండు. హలో ఫ్రెండ్స్, అనగనగా ఒక రాజు సినిమా అయితే ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఇదిగోండి టికెట్. ఎవరికైనా డౌట్ వస్తే టికెట్ చెక్ చేసుకోండి అనమాట. సినిమా చూస్తున్నప్పుడు నా ఫీలింగ్ చెప్పాలంటే ఒక్క ముక్కలో చెప్పేస్తున్నా, సినిమా నాకైతే నచ్చింది భయ్య. గోడ మీద గొలక మొడ్డవి దొరక అని చెప్పి మన నవీన్ పోలిశెట్టి అయితే చెప్తుండు. ఆ ట్రైలర్ చూసి మ్యాక్సిమం ఇక దొరికిపోయిండ్రా అని చెప్పి అనుకున్నా. సినిమా స్టార్టింగ్ ఒకలాగుంటుంది, సినిమా మధ్యలో ఒకలాగుంటుంది, ఇంటర్వ్యూలకు వచ్చేసరికి ఆ యొక్క సడన్ ట్విస్ట్ అయితే నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. సెకండ్ హాఫ్కి వచ్చిన తర్వాత ఇక అయిపోయిండ్రా, దొరికిపోయిండ్రా. ఫస్ట్ హాఫ్ పర్లేదులే, అలా అలా నడిపించిండు. సెకండ్ హాఫ్ అయితే ఇక దొరికిపోయిండు, మింగిద్దేమని అనుకున్నా. కానీ క్లైమాక్స్ అయితే ఎమోషనల్ డ్రామాతో అలా లేపేటటువంటి ప్రయత్నం చేసిండు. నాకైతే సినిమా బాగా అంటే ఒక లెవెల్లో అయితే నచ్చింది అనేటటువంటి ఫీలింగ్ నాకైతే కలిగింది ఫ్రెండ్స్. సో సినిమా స్టోరీ లేనింది అనేటటువంటిది డెప్త్ వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా, ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా. అనగనగా ఒక రాజు, పేరే రాజు అనమాట, పైనకే రాజు కానీ లోన చూసుకున్నట్లయితే ఏమీ లేదు. ఓ పెద్ద కోట కనపడుతుంటుంది, ఆ కోటలో ఏముండదు. అందరికీ కూడా నా దగ్గర డబ్బు ఉంది, నేను ఉన్నవాడిని, నాకు అన్ని ఎకరాలు ఉన్నాయి, ఇన్ని ఎకరాలు ఉన్నాయి అని చెప్పి తను చెప్పుకోవడానికి ప్రయత్నించేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ తన దగ్గర అయితే రూపాయి కొనలేదు. సో అక్కడ ప్రెస్టేజ్ అనమాట. నా దగ్గర డబ్బులు లేవు అంటే వీళ్ళు నాకు మర్యాద ఇవ్వరేమో, నా దగ్గర ఆస్తి పాస్తులు లేవు అంటే వీళ్ళు నాకు ఎక్కించరేమో, వీళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో డబ్బులు లేకపోయినా, ఏం మ్యాటర్ లేకపోయినా మ్యాటర్ ఉంది అనేటటువంటి లైఫ్లో మన రాజు అయితే బతుకుతూ ఉంటాడు అనమాట. నిజానికి వాళ్ళది చాలా అంటే చాలా జమీందారుల కుటుంబం. కానీ వాళ్ళ తాత చేసినటువంటి లంగా పనుల వల్ల ఆస్తి అంతా పోయింది. వాళ్ళ తాత చూసుకున్నట్లయితే రసకరాజా అనమాట. ఒక అమ్మాయి కొబ్బరి చట్నీ బాగా చేసిందని ఆ అమ్మాయికి కొబ్బరి తోట రాటిచ్చేస్తారు. ఒక అమ్మాయి మామిడి పనులు పట్టుకొచ్చిందని ఆ అమ్మాయికి మామిడి తోటలు రాసిస్తారు. ఈ విధంగా 100 ఎకరాలు 1000 ఎకరాలు ఇచ్చేస్తా ఉంటాడు అనమాట. ఈ విధంగా మొత్తాన్ని కూడా దానం చేసేసి ఆల్మోస్ట్ రోడ్డు మీదకి వచ్చేటటువంటి స్టేజ్. అప్పటిదాకా జమీందారు లాగా బతికినటువంటి వంశం. సో సడన్గా మా దగ్గర ఏమి లేవు అంటే మాకు రెస్పెక్ట్ ఎవరు అని చెప్పి పైన పట్టారో లోన లోటారో ఏమి లేకపోయినా ఏదో ఒకటి ఉంది అని నిరూపిస్తూ తన లైఫ్ అయితే నడిపిస్తూ ఉంటాడు అనమాట. మధ్య మధ్యలో బాహుబలి రిఫరెన్స్లు అవన్నీ కూడా అరుపులైతే తెప్పించే తన ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్తారు అనమాట. తన ఫ్రెండ్ క్యారెక్టర్ ఏంటంటే మీరు బస్ స్టాండ్లో అయినా రైల్వే స్టేషన్లో అయినా చూసే ఉంటారు. సార్ నేను ఇంటర్వ్యూకి హైదరాబాద్ వచ్చాను, ఎవడో నా పర్స్ కొట్టేసిండు, నా మొబైల్ కూడా పోయింది, ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవు, ఒక్క 200 రూపీస్, ఒక్క 200 నాకు ఇచ్చారంటే నేను ఇంటికి వెళ్ళగానే మీకు ఫోన్పే చేస్తా, మీకు గూగుల్ పే చేస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని వైన్ షాప్ ముందు తాగే వాళ్ళని మీరు ఎంతమంది చూసుంటారు. నేను బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నా, రైల్వే స్టేషన్ దగ్గర కూర్చున్నా, ఓరి నాయన కొప్పలాది మంది కానొస్తారు. అలాంటి క్యారెక్టర్ తన ఫ్రెండ్ది. ఈ విధంగా అందరినీ కూడా డబ్బులు అడిగి వైన్ షాప్ ముందు పెద్ద తాగుపోతాడు. వాళ్ళ అమ్మ కూడా వడ్డీలకి తిప్పి వడ్డీలకి డబ్బులు తీసుకొని నాశనం అయిపోయింది అనమాట. సో వాడి పెళ్ళికి అయితే మన హీరో వెళ్తాడు. వాడి పెళ్ళిలో ఏముంటుంది, మహా అయితే ఆటోలు వస్తాయని చెప్పి తనైతే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ పెళ్లి ముందు చూసుకున్నట్లయితే బెంజ్ కార్లు, ఆడి కార్లు బాగుంటాయి అనమాట. ఆ పెళ్లి చూసి హీరో షాక్ అవుతాడు. వీడేంద్ర బస్ స్టాండ్లో అడక్క తినేటోడు ఈ రేంజ్లో పెళ్లి చేసుకుంటాడు అని చెప్పి కొంచెం షేక్ అవుతారు అనమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మని కలుస్తాడు. వాళ్ళ అమ్మ చూసుకున్నట్లయితే పెద్దింటి సంబంధం నా కొడుక్కి వచ్చింది అనేటటువంటి ఉద్దేశంతో తన్ని అవమానిస్తూ మాట్లాడిద్ది. మేము కూడా జమీందారి కుటుంబం అంటే నీ ఎవరం ఏందో నాకు తెలుసు, పైన పట్టారో లోన లోటారో నీకేమీ లేదు, సెక్యూరిటీ ఎవరిని పడితే వాడిని లోనికి రాని మాకు అని చెప్పి హీరోని అవమానించేలా మాట్లాడిద్ది. దాంతో మన హీరో అయితే హట్ అయిపోద్ది అనమాట. సో నీ కొడుకు ఏదో పెద్ద సంబంధం వచ్చిందని చెప్పి నువ్వు మురిసిపోతున్నావు కదా, నీ కొడుకు కంటే బాబు లాంటి సంబంధం నేను తీసుకొచ్చి నేను పెళ్లి చేసుకొని నీకన్నా రిచ్ లైఫ్ నేను మెయింటైన్ చేస్తా చూడు అని చెప్పి తనకు ఛాలెంజ్ చేసి బయటకు వెళ్తాడు. సో వీడు చూసుకున్నట్లయితే ఒక రిచ్ అమ్మాయిని లవ్ చేసిండు. ఆ రిచ్ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకుంటూ దాంతో వాడు ఆస్తి అంతా కూడా వీడు ఆస్తి అయింది. సో హీరో అంతిమ టార్గెట్ ఏంటంటే ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అర్జెంటుగా కోటీశ్వరుడు అయిపోవాలి. దీనికోసం తిరుగుతూ ఉంటాడు అనమాట. మధ్య మధ్యలో మన జాతి రత్నాలు రిఫరెన్స్ అమ్మాయిలు కలవడం అవి జరిగితే ఆ తర్వాత హీరోయిన్ అయితే కలిసింది. హీరోయిన్ చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్నకున్న 1 and only డాటర్, వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులు ఉంటాయి. ఆ తర్వాత తను పెళ్లి చేసుకుంటా లేదా, పెళ్లి చేసుకున్న తర్వాత జరిగినటువంటి స్ట్రాటజీస్ ఏంటి, నిజంగానే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా లేదా అనేటటువంటి సినిమా కాన్సెప్ట్ ఏంటి బ్రో స్టోరీ మొత్తం చెప్పేసామని చెప్పి అనుకోమాకండి. నేను చెప్పింది జస్ట్ నాట్ 1%. ఇంకా చాలా మ్యాటర్ ఉంది. అదంతా కూడా మీరు థియేటర్కి అయితే అర్థమైతే. నాకు ఫస్ట్ హాఫ్ అయితే కామెడీగా అనిపించింది అనమాట. చూస్తున్నంతసేపు ఫేస్లో ఒక స్మైల్ అయితే ప్రతి ఒక్కరిగా ఉంటుంది. ఇంకా చాలా మంది ఇప్పుడు చిన్న జోక్ కూడా పక్కపక్క నవ్వేళ్ళు ఉంటారు కదా. ఉదాహరణకి జాతిరత్నాలు సినిమా చూసిన వాళ్ళు ఎలా నవ్వుతారు అనేటటువంటి. జాతిరత్నాలు సినిమా కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు, కొంతమంది పగలబని అవుతారు. సో జాతిరత్నాలు సినిమా కానీ మీకు నచ్చిందంటే ఈ సినిమా అప్పుడు పక్కపక్క నవ్వుతారు అనమాట. లైక్ ఆ రైమింగ్ అనమాట. యువర్ వెయిటింగ్ ఈజ్ ఓవర్, వెల్కమ్ టు మై రేంజ్ రోవర్ అనేటటువంటిది. ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్లోకి పట్టుకొచ్చారు కదా,
అది చెప్పేటటువంటిది రైమింగ్లన్నీ కూడా నాకైతే మామూలు నవ్వరాలా, నా పక్కన ఉన్న వాళ్ళు ఒకటే నవ్వుతున్నారు. నేను కూడా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫేస్లో స్మైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ ఎంటర్ అయ్యేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ చారులత అంటే ఆ అమ్మాయిని ఎలా పడేయాలి, రిచ్ అమ్మాయిని ఎలా పడేయాలి, ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలి అనేటటువంటిది ఫస్ట్ హాఫ్లో జరిగేటటువంటిది. దానికి తను చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి, కామెడీని అయితే పుట్టిస్తే. సెకండ్ హాఫ్లో ఎంటర్ అయిన తర్వాత పెళ్ళి అయిపోతారు అనమాట. అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పొలిటికల్ డ్రామా. సో ఇక్కడ డైరెక్టర్ అయితే లాజిక్ మిస్ అయ్యిండు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇప్పుడు మీరు ఏ ఊరిలో పుడితే ఆ ఊరిలోనే మీరు ప్రెసిడెంట్గా పోటీ చేసేటిది, సర్పంచ్గా పోటీ చేసేటటువంటి హక్కు ఉంటుంది. నేను ఈ ఊరిలో పుట్టా, నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకుని పోయి ఆ ఊరిలో ప్రెసిడెంట్గా పోటీ చేస్తా అంటే దానికి కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు అనమాట, మన రాజ్యాంగం అసలు ఒప్పుకోదు. సో హీరో చూసుకున్నట్లయితే తన ఊరిలో కాకుండా తన మామూలు ఊరిలో వెళ్ళి పోటీ చేద్దామని చూస్తారు, ప్రెసిడెంట్గా పోటీ చేద్దామని చూస్తారు. ఆ ఊరి పేరు ఏదో ఉంటుంది, ఐడియా రాదు. మరి ఈ లాజిక్ని డైరెక్టర్ అలా మిస్ అయ్యింది అనేటటువంటిది నాకైతే అర్థం కాల. సో తర్వాత తను చేసేటటువంటి ప్రచారం అక్కడైతే నాకు బోర్ కొట్టేసింది భయ్యా, సీరియస్లీ చెప్తాన్నా. ల్యాగ్ అనిపించింది అనమాట. అంటే చాలా సినిమాల్లో చూసిందే కదా ఈ విధంగా ప్రచారం చేయటం అది ఇది. ఆ తర్వాత ఎవడు కూడా తను ప్రచారం చేస్తుంటే పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా తను చూడట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో కొద్దిగా వినూత్నంగా ప్రచారం చేసేటటువంటి ప్రక్రియలో పడతాడు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు మీకు కామెడీ సూపర్గా అనిపిస్తుంది, ఇంటర్వెల్కి వచ్చేసి అయితే సర్ప్రైజ్ నెక్స్ట్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత పొలిటికల్ డ్రామా అంతా కూడా చిరాకు వస్తుంది, ల్యాగ్ అనిపిస్తుంది, బాగా సాగదీసేసాడ్రా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. సో నేనేమనుకున్నా అంటే అప్పటిదాకా ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఒక్కటే హిట్, సెకండ్ హాఫ్ దెబ్బేసేసిండు, సెకండ్ హాఫ్ నవీన్ పోలిశెట్టి దొరికిపోయిండు అని చెప్పి నేనైతే అనుకున్నా. కానీ క్లైమాక్స్ అయితే ఎమోషనల్ డ్రామా అనమాట. ఏ విధంగా పొలిటికల్ డ్రామా తర్వాత లవ్ డ్రామా తర్వాత క్లైమాక్స్ మొత్తం కూడా ఎమోషనల్ డ్రామాతో మనల్ని అయితే అలా కూర్చోబెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు. తెలియకుండానే ఒక రకమైనటువంటి ఫీలింగ్, మనమైతే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. డబ్బుంటేనే మర్యాద వస్తుంది అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నా, డబ్బుంటేనే ఎదుటి వాళ్ళందరూ కూడా రెస్పెక్ట్ ఇస్తారు అని చెప్పి ఇన్ని రోజులు అనుకున్నా. కానీ డబ్బు అవసరం లేదు, ప్రేమ కావాలి. మన దగ్గర డబ్బు లేకపోయినా కానీ వాళ్ళు పడి చచ్చేంత ప్రేమ మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి లాస్ట్లో చెప్పేటటువంటి డైలాగ్. అండ్ నవీన్ చూసుకున్నట్లయితే మన జాతిరత్నాలు సినిమాలైనా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలోనే ఎక్కడ కూడా ఫైట్ చేయాలి. ఈ సినిమా క్లైమాక్స్లో అయితే ఫైట్ చేసిన అనమాట. ఇది నా ఫస్ట్ ఫైట్, బ్లెస్ చేయండి అని చెప్పి ఫైట్ చేసేటటువంటిది. సో అన్నీ కూడా నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. డెఫినెట్లీ వెళ్ళండి, మీరు మీ ఫ్యామిలీతో చూడండి, ఖచ్చితంగా ఏం చేస్తారు. అండ్ సినిమాలో అన్ని పాజిటివ్సే ఉన్నాయి, నెగిటివ్స్లో బ్రో అంటే సాంగ్స్ అనమాట. ఒక్కటంటే ఒక్క సాంగ్ కూడా నన్ను మెప్పించలేదు. ఆనెస్ట్లీ చెప్తాను, మరి నేనైతే అంతకుముందు వినలేదు, ఏ విధమైనటువంటి సాంగ్ వినలేదు. మన మీనాక్షి నవీన్ చూసుకున్నట్లయితే ఒక సాంగ్కి మంచి స్టెప్ వేశారు, ఆ తర్వాత ఒక ఎమోషనల్ సాంగ్ కూడా వాళ్ళైతే లాంచ్ చేశారు. ఇవన్నీ వింటున్నప్పుడు అంత గొప్పగా అయితే నాకైతే అనిపించలేదు. ముందు విన్న వాళ్ళకి, ఈ సాంగ్కు అలవాటు పడ్డ వాళ్ళకి ఏమైనా కొత్తగా అనిపించవచ్చు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. అండ్ హీరో వాళ్ళ మావయ్య చేసేటటువంటి కామెడీ కూడా అలా అనిపిస్తుంది. లాస్ట్కి ఉండేటటువంటిది అమ్మాయి అనేటటువంటి ఫీలింగ్తో అయితే బయటకు వచ్చేస్తాం. సో సంక్రాంతి విన్నర్ ఏంటి చూసుకున్నట్లయితే 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఒక సినిమా కాదు. ఈ సినిమా అన్నింటిలో సంక్రాంతి విన్నర్ ఏది అనేటటువంటి డౌట్ మీ అందరికీ వచ్చి ఉండొచ్చు. దాని గురించి క్లారిటీగా ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఫ్రెండ్స్. ముఖ్యంగా చెప్తున్నా, నవీన్ పోలిశెట్టిని చూసి చాలా మంది నేర్చుకోవాలన్నమాట. చాలా మంది అది క్రింజ్, అదే రొటీన్తో వస్తున్నారు. కానీ మన నవీన్ చూసుకున్నట్లయితే వల్గర్ సీన్లు లవ్వు, డబుల్ మీనింగ్ డైలాగులు లవ్వు, ఎక్స్పోజింగ్ సీన్ లవ్వు. హీరోయిన్ మీనాక్షి చౌదరిని పెట్టుకొని కూడా ఇంత ఎక్స్పోజింగ్ పెట్టకుండా అసలు ఆ డబల్ మీనింగ్, ఆ బూతులు, ఆ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగించేటటువంటి ఏ మాత్రం సీన్ లేకుండా అలా నీట్గా సినిమా తీసి మన ముందు వదులుతుండో. తీసినటువంటి 3 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయం సాధించిండు, హ్యాట్రిక్ కొట్టిండు. గ్యాప్ తీసుకుంటుండో, సంవత్సరం కాదు 2 years తీసుకుంటుండో, అయినా కానీ ఒక మంచి కంటెంట్తో మన ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండో. ఆయన చూసి నేర్చుకోండి. రివ్యూవర్స్ మీద పడి, పబ్లిక్ టాక్ మీద పడి, రివ్యూవర్స్ సినిమాని నాశనం చేస్తున్నారు, రివ్యూవర్స్ సినిమాని మెంగబెడుతున్నారు అనేటటువంటి సొల్లు కబుర్లు చెప్పమాకంటే. నాకు తెలిసి ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఉంటా మరి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీలైనంతవరకు వీడియోని షేర్ చేయండి. తర్వాత అన్ని సినిమాలు కంపారిజన్ చేసి ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. బాయ్ బాయ్, నమస్కారం.